పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ 14వ లియో పాపు గారు మే నెల 8వ తారీఖున కార్డినల్ చేత పాపుగారిగా ఎన్నిక చేయబడ్డారు. కానీ వారు పాపుగారిగా పట్టాభిషేకాన్ని స్వీకరించింది మాత్రం మే నెల 18వ తారీఖు ఆదివారం ఉదయం వాటికన్లో పునీత పేతురు గారి యొక్క బృహత్ దేవాలయం దగ్గర జరిగినటువంటి ఆ పవిత్రమైన దివ్యబలి పూజలో వారు పట్టాభిషేకాన్ని స్వీకరించారు. అక్కడ ఉన్నటువంటి కార్డినల్స్ ముందు పూజల్లో పాల్గొన్నటువంటి అశేషమైన జనవాహిని ముందు ఆయన పాపుగారిగా తన పట్టాభిషేకాన్ని స్వీకరించారు. ఈ దివ్యబలి పూజలో ప్రియులారా, అందరినీ ఆకర్షించిన ఒక ప్రత్యేకమైన సన్నివేశం ఉంది. అదేమిటి అంటే, పాపుగారు తన యొక్క ఉంగరాన్ని స్వీకరించటం, తన యొక్క ఉంగరాన్ని తన వేలికి తొడుక్కోవటం. ప్రియులారా, ఏమిటి ఈ ఉంగరానికి ఉన్న ప్రత్యేకత? ఈ ఉంగరాన్ని మొదటిగా ఏమంటారు అంటే ఫిషర్ మ్యాన్స్ రింగ్ అంటారండి. ఫిషర్ మ్యాన్స్ రింగ్, జాలరి ఉంగరము అంటారు. జాలరి అంటే ఏంటి? చేపలు పట్టేటువంటి వారు. జాలరి ఉంగరము అంటారు. దీనికి ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే, ఆ ఉంగరం మీద పరిశుద్ధులైన పేతురు గారు ఒక పడవలో కూర్చొని వల వేసి చేపలు పట్టేటువంటి ఆ చిత్రం దాని మీద లిఖించబడి ఉంటుంది, ఆ బంగారపు ఉంగరం మీద. అసలు ఇది ఎందుకు ఇస్తారు పాపుగారికి అంటే, అది ఒక రాజముద్ర, అధికారానికి సూచన. అవును, ఆయన యావత్ కథోలిక శ్రీసభకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఆయన ఒక తండ్రి లాంటివాడు, నడిపించే నాయకుడు లాంటివాడు. అది వారికి అధికారానికి ఒక గుర్తు. ప్రియులారా, అదేవిధంగా ఆ ఉంగరం మీద ఆ పాపుగారి పేరు ఉంటుంది. అదేవిధంగా ఆ ఉంగరం మీద కొన్ని ఉంగరాల మీద, పాపుగారుల ఉంగరాల మీద లోపల ప్రక్కన తాళపు చెవులు ఉంటాయి. పేతురు గారి తాళపు చెవులు కూడా ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఆ ఉంగరం మీద ఉండేది ఆ యొక్క పేతురు గారు వల వేసి పడవలో కూర్చొని చేపలు పట్టేటువంటి చిత్రం. ఆ పాపుగారి యొక్క పేరు తప్పనిసరిగా దాని మీద ముద్రితమై ఉంటాయి. ఏంటి దీని యొక్క ప్రత్యేకత? ఇది దేన్ని గుర్తు చేస్తుంది అంటే ప్రియులారా, కొన్ని వాక్యాలు చదువుతాను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు. గలిలయ సరస్సు తీరమున యేసు నడచుచు వల వేసి చేపలను పట్టు పేతురును నామాంతరము గల సీమోనును అతని సోదరుడు ఆంద్రేయను చూచెను. వారు చేపలు పట్టువారు, జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుష్యులను పట్టువారిగా చేసేదను అని పలికాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి యేసును వెంబడించరు. యేసు ప్రభు పిలిచినటువంటి శిష్యులలో మొట్టమొదటి వారు పేతురు గారు, తన సోదరుడు. అయితే ప్రియులారా, ప్రభువు పలికిన మాటలు మన జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము నేను మనుషులను పట్టువారిగా చేసేదను అని పలికారు. పాపుగారు ధరించేటువంటి ఆ ఉంగరం మీద వలవేసి చేపలు పట్టేటువంటి పేతురు గారి యొక్క చిత్రం ఎందుకు ఉంటుందంటే, పాపుగారు పేతురు గారిని ఆయన ప్రతినిధిగా ఉంటున్నారు, క్రీస్తు ప్రభువుకు ఆయన ప్రతినిధిగా ఉంటున్నారు. పేతురు గారి యొక్క స్థానంలో ఉండి సంఘాన్ని నడిపిస్తారు. అదేవిధంగా ఏ బాధ్యతనైతే యేసు ప్రభువు పేతురు గారికి ఇచ్చారో, మిమ్మల్ని ఇక నుంచి మనుషులను పట్టువారిగా చేస్తాను అని పలికారో, దైవరాజ్యము కొరకే మనుషులను పట్టువారిగా చేస్తాను అని పలికారో, ఆ బాధ్యతని పాపుగారు పట్టాభిషేకం రోజున ఉంగరాన్ని స్వీకరించటం ద్వారా ఈ బాధ్యతను కూడా ఆయన స్వీకరిస్తున్నారు. ఏమిటి ఆ బాధ్యత? దైవరాజ్యము కొరకై మనుషులని దేవుని కొరకై పట్టాలి. ఆయన
తనకు దేవుడిచ్చిన అధికారముతోటి పిల్లారా విశ్వాసులను దేవుని వద్దకు నడిపించాలి. ఒకసారి మీరు లూకాసు సువార్త 5వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుంటే, పేతురు గారి దగ్గరికి యేసుప్రభు వచ్చారు. వలను లోతైన జలాలలోనికి వేయమన్నారు. వల వెయ్యగానే అప్పటికి అన్నారు పేతురు గారు, అయ్యా మేము రాత్రి అంతా శ్రమ పడ్డామయ్యా, ఒక్క చేప కూడా దొరకలేదయ్యా, కానీ నీ మాట వలన నేను వలను నీటిలో వేస్తానన్నాడు. వల చిరుగునన్ని చేపలు పడ్డాయి. వాక్యాన్ని చదువుకుంటే లూకాసు సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, ఇన్ని చేపల పడుటను గాంచి సీమోను అతడి తోటివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జబదాయి కుమారులను యాకోబు యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. అప్పుడు యేసు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువు. ఇప్పుడు ప్రత్యేకంగా యేసు ప్రభు పేతురు గారికి మాత్రమే చెప్తున్నారు, నీవు ఇక నుండి మనుషులను పట్టువాడవై ఉందువు. పేతురు గారు ఈ ఉంగరాన్ని ధరించటం వల్ల పరమార్థం ఏమిటి అంటే, అది కూడా పేతురు గారు చేపలు పట్టేటువంటి ఉంగరాన్ని ధరించటం జాలరి ఉంగరం అంటారని చెప్పానండి. ఫిషర్మ్యాన్స్ రింగ్ అంటారని చెప్పానండి. ఇదిగో పాపు గారు ధరించినప్పుడు ఈ ఉంగరాన్ని ఆ పేతురు గారికి యేసుప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞానాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇది దీనిలో ఉన్నటువంటి పరమార్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరొకటి ఏమిటి అంటే, ప్రియులారా, మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకుంటే, అక్కడ యేసు ప్రభు పేతురు గారితో ఈ విధంగా అంటారు, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని యేసు పలికెను. ప్రియులారా, చాలా స్పష్టంగా, చాలా వివరంగా, చిన్న పిల్లలు చదువుకున్నా కానీ అర్థమయ్యే రీతిలో యేసు ప్రభువు పేతురు గారికి అధికారాన్ని ఇస్తున్నారు. దీన్ని ఎవరు కాదనరండి. ఎవరన్నా కాదన్నారు అంటే బైబిలులో యేసు ప్రభు చెప్పిన మాటలను కాదన్నట్లే, అందులో తిరుగులేదండి. నేను బైబిల్ చెప్తున్న మాటలు మాత్రమే మాట్లాడుతున్నానండి. బైబిలులో యేసు ప్రభు పేతురు గారికి ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరించినట్లే, ప్రభు మాటను తిరస్కరించినట్లే. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అలనాడు పేతురు గారికి ఇచ్చిన అధికారానికి గుర్తు ఈ ఉంగరం. అదేవిధంగా యేసు ప్రభు పేతురు గారి యొక్క వారసులైనటువంటి ఈనాటి పాపు గారికి దేవుడిచ్చినటువంటి అధికారానికి గుర్తు. ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తామండి, చాలా చోట్ల ఉంగరము అనేటువంటి పదం మనకి వినపడుతుంది, చాలా మనకి కనబడతాయండి. ఉదాహరణకి యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అతని జ్ఞానాన్ని చూసి ఐగుప్తు దేశపు ఫరో రాజు మంత్రముగ్ధుడైపోయాడు, ఆశ్చర్యపడ్డాడు. అతనికి వచ్చిన కళ, దాన్ని చూసి ఏంటి అంటే కరువు రాబోతుందని చెప్పాడు. నీకు దేవుడు ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, ఆ జ్ఞానంతో ఈ కష్టం నుండి మమ్మ గట్టెక్కించు అని ఫరో రాజు యోసేపుని తన తర్వాత రాజు తర్వాత రాజుగా చేశాడు. ఆ అధికారానికి గుర్తుగా యోసేపుకు కూడా నా అంత అధికారం ఉంది అనే అధికారానికి గుర్తుగా ఫరో తన ఉంగరాన్ని యోసేపుకి ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. ఫరో రాజు తన ఉంగరాన్ని యోసేపుకి ఇస్తాడండి. వాక్యాన్ని చదువుకుంటే ఆదికాండం 41వ అధ్యాయం 42వ వచనం ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఇట్లు చెప్పి తన చేతనున్న రాజ అంగుళీయకమును యోసేపు చేతికి పెట్టెను. చూడండి, చాలా గమనించండి. ధరించుటకు తువ్వలను ఇచ్చాను, మెడలో బంగారు గొలుసు వేశాను. అన్నిటికంటే ముందుగా ఏమిచ్చాడు? ఇదిగో నా తర్వాత నిన్ను రాజ్యాధికార సర్వాధికారిగా చేస్తున్నాను. వాక్యాన్ని చదువు 41వ వచనంలో, ఇదిగో నేటి నుండి నేను ఐగుప్తు దేశమునకు సర్వాధికారిగా నియమించుచున్నాను అని పలికిన తర్వాత ఇట్లు చెప్పి తన చేతి ఉంగరమును రాజాంగుళీకమును యోసేపు చేతికి పెట్టెను. ఇప్పుడు అర్థమై ఉంటుందండి, బైబిల్ గ్రంథంలో ఉంగరం అనేటువంటిది
ఆ అధికారాన్ని ఇవ్వటానికి గుర్తుగా ఉంటుందండి. ఈనాడు లియో పాపు గారు ఉంగరాన్ని స్వీకరించి ఆ ఉంగరాన్ని చూసి ఆయన భావోద్వేగానికి గురి అయ్యాడండి. ఏంటై ఉంటుంది అక్కడ? దేవుడు నా మీద ఒక గొప్ప గురుతర బాధ్యతను ఉంచుతున్నారు. ఇది అధికారం మాత్రమే కాదండి, బాధ్యత. 140 కోట్ల మంది ఉన్న కథోలికులకు మాత్రమే కాకుండా 215 పైచిలుకు ఉన్న క్రైస్తవులందరికీ కూడా, క్రీస్తులో విశ్వాసం ఉంచినట్టు వారందరికీ కూడా ఒక మార్గదర్శిగా ఆయన ఉండాలి, నడిపించాలి. దేవుడిచ్చినటువంటి ఆ అధికారానికి అది గుర్తుగా ఉంటుందండి. ఈ ఉంగరాన్ని గురించి మనం చాలా చోట్ల చదువుకుంటామండి. మరొక చోట పిల్లారా, ఇదిగో ఎస్తేరు గ్రంథంలో మనం చదువుకుంటాం. 3వ అధ్యాయం 10వ వచనంలో హామాను అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు, దుష్టుడు. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి పారసీక రాజుకి ఎక్కిచ్చి మరీ చెప్తాడు. ఆ సమయంలో రాజు ఈ హామానుకి తన ఉంగరాన్ని ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే నువ్వు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేసినా ఓకే అంటాడు, అధికారానికి గుర్తు. కానీ ఎప్పుడైతే హామాను దుష్టబుద్ధితో పనిచేస్తున్నాడని రాజు తెలుసుకుంటాడు ఎస్తేరు ద్వారా, ప్రియులారా, ఆయన దగ్గర ఉంగరాన్ని తీసి మొర్దెకైకి ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు అయినటువంటి మొర్దెకైకి ఇచ్చేసి నువ్వు ఏం చెబితే అదే చెల్లుతుందని చెప్పాడు. రాజు ఇచ్చేటువంటి అధికార మార్పిడికి గుర్తుగా ఉంటుంది ప్రియులారా. ఈనాడు మన పరిశుద్ధ లియో పాపు గారు ధరించినటువంటి జాలరి ఉంగరము, ఫిషర్ మ్యాన్స్ రింగ్ అనేటువంటిది కూడా దేవుడు పాపు గారికి ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారానికి గుర్తుగా ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకోండి. తిరిగి వచ్చినట్టు తప్పిపోయిన కుమారుని చూచి తండ్రి ఏమంటాడు? ఇతని వేలికి ఉంగరమును కట్టుడు, తొడుగుడు, కొత్త బట్టలు వేయుడు, కాలికి చెప్పులు తొడుగుడు అంటాడు. వినండి, ఏమంటాడు? వేలికి ఉంగరాన్ని తొడుగుడు. ఎప్పుడైతే కుమారునికి ఆ ఉంగరాన్ని ఇచ్చాడో తన కుటుంబంలో అధికారాన్ని తిరిగి పొందుతున్నాడు అతను. పాపు గారికి దేవుడిచ్చిన అధికారానికి సూచనగా ఉంది. ఏంటిది? ఈ ఉంగరం దేనికి వాడతారు అంటే, పాపు గారు రాసేట ప్రతి లేఖ పైన ఆ ముద్ర వేస్తారు. ముఖ్యంగా 1842వ సంవత్సరం వరకు కూడా, శతాబ్దాల కాలము కూడా ప్రియులారా, ఈ ఉంగరాన్ని రాజముద్రగా ప్రతి పాపుగారు రాసినటువంటి ప్రతి ఆ యొక్క లేఖ మీద కూడా వారు ఉంగరపు ముద్రను వేసేవారు. అయితే 1842 తర్వాత అది అధికారిక ముద్రగానే ఉండిపోవటం జరిగింది. మీరందరికీ ఒక ప్రశ్న రావచ్చు, మరి పాపుగారు మరణించిన తర్వాత ఆ ఉంగరం ఏమవుతుంది? ఆ ఉంగరం ఏమవుతుందంటే ప్రియులారా, ఆ ఉంగరాన్ని పతనం చేస్తారు. ఎందుకంటే దాన్ని ఎవరు వాడకూడదు. తర్వాత దే డిస్ట్రాయ్ ద రింగ్. దాన్ని కాల్చివేయటం కానీ, దాన్ని పూర్తిగా కరిగించేసేయటం కానీ, ఆ ముద్ర లేకుండా. ఎందుకంటే ఆ యొక్క పేతురు గారు వలపట్టి చేపల పట్టే చిహ్నం మాత్రమే కాకుండా ఆ ఉంగరం మీద ఆ ఉంగరాన్ని స్వీకరించిన పాపుగారి యొక్క పేరు కూడా ఉంటుందన్నమాట. ఆ పాపుగారు మరణించిన తర్వాత ఆ ఉంగరాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. ప్రియులారా, కథోలిక శ్రీసభలో జరిగేటువంటి ప్రతి చిన్న విషయానికి కూడా ఇంత పరమార్థం ఉంటుందండి. ఈనాడు మనందరము కూడా పరిశుద్ధ లియో పాపు గారు దేవుని నుండి పొందినటువంటి ఈ పిలుపు, శ్రీసభను నడిపించే నాయకత్వం స్వీకరించి ఉండగా ఆ దేవాది దేవునికి మనందరం ప్రార్థన చేయాలి పిల్లలు. దయచేసి కథోలికులారా, క్రైస్తవులారా గుర్తుపెట్టుకోండి, మన అదృష్టం ఏంటంటే, మన అదృష్టం అండిది, మన శ్రీసభలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వీడియోలకు ముందుకు వచ్చేసి మాట్లాడటానికి వీల్లేదండి. ఒకే మాట, ఒకే బాట, ఒకే కట్టుబాటు, ఒకే మంద. యేసుప్రభు చెప్పాడు కదా, ఒకే కాపరి, ఒకే మంద. గర్వించుదాం మనం. ప్రపంచమంతా కూడా పాపుగారి ఎన్నిక జరుగుతుంటే కొన్ని లక్షల మంది అధికారులు, చిన్న పెద్ద అందరూ కూడా చూశారు. ఇది నేను గొప్ప అంటలేదండి, కానీ దేవుడిచ్చినటువంటి ఘనత అని పలుకుతున్నానండి.
దేవునికి మహిమ. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు ఎవరికి దోచిందో వాళ్ళు మాట్లాడడానికి లేదండి. ఒక కట్టుబాటు, ఒక నియమము, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అన్నీ కూడా ఉంటాయి ప్రియులారా. శ్రీసభ అంటే అది. యేసు ప్రభు మనకి బాధ్యతాయుతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఇచ్చాడు, క్రైస్తవ పిలుపునిచ్చాడు. చిల్లవలు పలవలుగా, చెట్టుకొకడ పుట్టకొకడగా, పుట్టగొడుగుల్లాగా ఉండడానికి కాదండి క్రైస్తవ్యం ఉంది. యోహాను సువార్తలో ప్రభు శిష్యుల కొరకే ప్రార్థన చేయలా, ఒకే మంద ఒకే కాపరి. కథోలికులంగా మనం గర్వించాలి. ప్రపంచమంతా కథోలిక శ్రీసభ వైపు చూస్తుంది, పాపుగారి వైపు చూస్తుంది. పాపుగారిని ఒక పెద్దన్నలాగా, పాపుగారిని ఒక ఆత్మీయ తండ్రిగా స్వీకరిస్తుంది. మీరు చూసారా పాపుగారు ఆ దివ్యబలి పూజకి 18వ తారీఖు జరిగినట్టు దివ్యబలి పూజకి ఎన్ని దేశాల నాయకులు వచ్చారో. ఇది నేను గొప్ప లోకానుసారమైన గొప్పగా నేను అనుకోవటం లేదండి. ఇది బాధ్యత గురించి మాట్లాడే సమయం. ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక తండ్రి ఉండాలి, ఆధ్యాత్మికంగా దిశానిర్దేశం చేసేటువంటి వాడు ఉండాలి. మన లియో పాపు గారు ప్రియులారా, ఆయన చెప్పారు, యుద్ధాలు జరుగుతున్న దేశాల మధ్యలో సఖ్యత కొరకు నేను మధ్యవర్తిత్వాన్ని వహించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను నాయకులతో అన్నాడు. ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని తీసేయటానికి కాదండి. నేను అనొచ్చండి ఈ రోజున కూర్చొని, వీడియో ముందు కూర్చొని, చాలామంది అంటున్నారు నేను ట్రంప్తో మాట్లాడా, నేను మోడీతో మాట్లాడా, నేను వాళ్ళతో మాట్లాడా, నేనే యుద్ధాన్ని ఆపాను అంటున్నారండి. సులభం కాదు. ఈనాడు మనందరం కూడా పాపుగారి కొరకే ప్రార్థన చేద్దాం. ఆయనకి ఆధ్వర్యంలో దేవుడు ప్రియులారా ఈ ప్రపంచానికండి, యావత్ ప్రపంచానికి, ఈ లోకానికి శాంతి సమాధానం ఇచ్చులాగున, ముఖ్యంగా క్రైస్తవ కథోలిక ప్రపంచానికి ఒక చక్కని కాపరిగా, దేవుని యొక్క అడుగుజాడలను నడిపించేటువంటి నాయకుడిగా ఉండటానికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు వారికి ప్రసాదించమని తలల వంచి ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మాకు మంచి కాపరినిచ్చినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఓ తండ్రి, ఈనాడు ప్రత్యేకంగా పాపుగారికి మీరు ఇచ్చినట్టు బాధ్యత, మీరు ఇచ్చినట్టు అధికారము, మీరు ఇచ్చినట్టు నాయకత్వాన్ని గురించి ఉంగరం, ఫిషర్ మ్యాన్స్ రింగ్, జాలరి ఉంగరం గురించి తెలుసుకుంటుండగా తండ్రి మా పాపుగారిని దీవించండి. మీరు మాకు ఇచ్చిన పాపుగారిని నీ ప్రేమలో, నీ శాంతిలో, నీ సమాధానములో, నీ విశ్వాసంలో, నీ రక్షణలో మమ్మందరం నడిపించడానికి వారికి కావాల్సిన మనోధైర్యాన్ని ప్రసాదించండి. ముఖ్యంగా ప్రపంచం గడ్డు కాలం నడుస్తున్న సమయంలో వారు ఒక తండ్రిగా, పాపా పోప్ అంటే తండ్రి అని అర్థం, ఆ యొక్క ఒక తండ్రిగా నడిపించే శక్తినివ్వండి. ఈనాడు ప్రభువా ఈ వాక్య పరిచయలో పాల్గొనని బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. ముఖ్యంగా చదువుకునే బిడ్డలని, గర్భఫలం లేనటువంటి వారిని, ఉద్యోగం కొరకు ఎదురు చూసేటువంటి వారిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని, జీవితంలో స్థిరపడాలనుకునేటువంటి వారిని, వివాహం కొరకు ఎదురు చూసేటువంటి వారందరినీ దీవించండి. మా కొరకే ప్రార్థించండి అయ్యా అని ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరిని దీవించమని, ప్రభువా ఈ పరిచర్యకి సహాయపడుతున్న ప్రతి బిడ్డను దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాన్ని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.